ఒక కప్పు బియ్యపిండి అండి. ప్యూర్‌గా మెత్తగా ఉన్నది, సాఫ్ట్‌గా ఉన్న బియ్యపిండి. దీనికి టేస్ట్ ఎలివేటర్ అనమాట. సో, మనం కుదరకపోతే మీరు అప్పటికప్పుడు బియ్యం కొంచెం వేపి దాన్ని పొడి చేసుకోవచ్చు. మెత్తగా పొడిలాగా పట్టుకోవచ్చు. ప్యూర్‌గా ఉంటేనే ఇది సాఫ్ట్‌గా ఉంటేనే బావుంటుంది ఈ రెసిపీ. తర్వాత ఒక కప్పుడు పచ్చి కొబ్బరి తురుము, 1:30 కప్పు మెత్తగా మాగిపోయిన అరటిపళ్ళ గుజ్జు. ఆహ్, ఒకవేళ మన దగ్గర బెల్లం ఉందనుకోండి, ఆర్గానిక్ బెల్లం పొడైతే తియ్యగా ఉంటుంది. ఉప్పుడు బెల్లం కాదనమాట. ఖచ్చితంగా తీపి చెక్ చేసుకొని ఆర్గానిక్ బెల్లం పొడి తీసుకొని ఒక కప్పుడేసుకోండి. నాకు అవకాశం లేక నేను షుగర్ వేశాను కానీ, ఇది బెల్లంతో అయితే ఇంకా చాలా బావుంటుంది. బెల్లంతో అయితే పావు కప్పు పంచదారకి 3 వంతులు బెల్లం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ అరటిపళ్ళు కనుక తియ్యగా ఉన్నాయనుకోండి, స్వీట్ ఏదైనా కూడా ఒక అరకప్పు సరిపోతుంది దీంట్లో. ఒక 2 ఇలాచీలు అన్నీ వేసి చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పావు చెంచాలో సగం ఇడ్లీ ఒక సోడా కప్పు వేసి మెత్తటి వీటిని బియ్యపిండి వాటర్ తీసుకోవాలండి. ఎంత ఎయ్యక్కర్లేదండి. ప్యూర్‌గా ఇంకా ఉండి, ఎంత ఇందులో సాఫ్ట్‌గా ఉంటే మనకు రెసిపీ అరటిపండు అంత గుజ్జులో ఉన్న తేమ బాగొస్తుంది. సరిపోతుంది. దీనికి అది 1:30 అలా కప్పు అలా కలుపుతూ మెత్తటి అరటిపండ్లు చిన్న పేస్ట్ ముద్దలుగా తీసుకోవాలి. బాగా మీడియం పేస్ట్ ఫ్లేమ్‌లో చేసి మాత్రమే తీసుకోవాలి. డీప్ ఒక ఆయిల్ ఫ్రై పావు కప్పు చేసుకోవాలి. పచ్చి హై కొబ్బరి ఫ్లేమ్‌లో పెడితే ముక్కలనమాట సన్నగా పైన తరిగినవి నల్లగా మాడిపోయి ఉంటే కొద్దిగా ఇలాచి, లోపల అయితే అన్నది ఒక పచ్చి పావు కప్పు ముద్దల్లాగా ఉంటుంది. పంచదార కానీ, సో, అదొకటి బెల్లం కానీ. ప్రివెంట్ చేసుకోండి. ఈ లో ఫ్లేమ్‌లో అరటిపండులో ఉన్న పెడితే తీపి నూనె అబ్సార్బ్ సరిపోతుంది. చేసేస్తుంది చాలా బావుంటుంది. ఖచ్చితంగా. అయితే మనం సిమ్‌లో వాటర్ పెట్టి వేయకుండానే తీస్తాం కదా! అలా అరటిపండులో తీసినప్పుడు ఉన్న నూనె మొత్తం తేమతోనే పిండిని గుంజేస్తుంది. బాగా అలా కలుపుకొని, కాకుండా ఒక మీడియం పావు ఫ్లేమ్‌లో చెంచా, పెట్టుకోండి. చిన్న లోతైన చెంచాలో, పావు మూకుడైతే చెంచాలో కొద్దిగా సగం నూనెలోనే మాత్రమే ఇడ్లీ సోడా ఎక్కువగా వేసుకోండి. ఇవొస్తాయన్నమాట. వేసుకొని ముందుగా చిన్న చిన్న ఒకసారి ఇప్పుడు డ్రాప్లెట్స్ పిండి లాగా కలిపి మీడియం పెట్టుకొని, ఫ్లేమ్‌లో మీరు మాత్రమే దీన్ని వేసేటప్పుడు వేపాలి. ఒక 4, 5 లేదంటే హై వేసి ఫస్ట్ ఫ్లేమ్‌లో టెస్ట్ పైన చేయడానికి పైన ఒక్కటి బాగా వేయండి. అది మీకు వేగిపోయి పర్ఫెక్ట్‌గా వస్తుంది లోపల అనిపిస్తే ఉడకకుండా ఒక ఉంటుంది. సో, 4 అయితే మీడియం ఒక ఫ్లేమ్‌లో 10 వరకు మాత్రమే వీటిని చేసుకొని, వేపుకోవాలి. మిగతా పిండి 5 ఏదన్నా నిమిషాల్లో ఉంటే రెడీ ఒక అయిపోయే ఈ డబ్బాలో స్వీట్ చాలా పెట్టుకొని టేస్టీగా ఫ్రిడ్జ్‌లో ఉంటుంది కనుక మీరు కొబ్బరి, అరటిపండు వల్ల. పెట్టుకోగలిగితే I తర్వాత took కూడా 1 cup ఈవినింగ్ అయినా of rice flour, చేసుకోవచ్చు. which is very ఒకేసారి soft and మొత్తం pure, అన్నీ is very చేసి important. అవి For ఆ this 1 cup, ఫ్రెష్‌నెస్ పోయి that అలా వదిలేయడం banana, కన్నా కూడా ripened మీకు banana, 1 to తినాలనిపించినప్పుడు ఒక 1.5 10 cup అలా we need to చేసుకొని take, కొద్దిగా స్వీట్ and లాగా తీసుకొని sugar will be మళ్ళీ 1 by ఈవినింగ్ 4th సెకండ్ cup, టైం or else మీరు jaggery will be రిపీటెడ్‌గా very చేసి tasty if ఇదొక you take యూజ్‌ఫుల్ టిప్. organic jaggery ఇంకొకటి half cup. It is your choice. ఇందులో And 1 by మనం 4th cup of బెల్లము raw coconut pieces, ఉప్పగా ఉందో, and తీయగా little ఉందో 1 చెక్ by 4th చేసుకోమని spoon of పెట్టాను. ilachi powder షుగర్ is enough. అస్సలు And కంపల్సరీ we need కాదు to ఈ make them రెసిపీకి. into small lumps. తర్వాత No need to ఆహ్, add water at all. You ఆయిల్ can add వేయకుండా little flour మనం ఎప్పుడు while మీడియం making the small టెంపరేచర్‌లో lumps. పెట్టుకొని 1 by చేసుకోవాలి. 4th spoon ఏ of idli రెసిపీ soda is అయినా ఏ essential, బ్లాగ్‌లో baking మనం చెక్ soda. చేసిన And ట్రయల్ ప్యాక్ don't కింద use much soda, కొంచెము it ట్రై will absorb more చేస్తుండండి. oil. You need to వాళ్ళు deep fry it. చెప్పింది It is very కరెక్ట్‌గా మనకి simple and very ఆ tasty మెజర్‌మెంట్స్ కానీ, ఆ recipe. You పిండ్లు can కానీ, watch YouTube లేదా later on. పచ్చిమిర్చి అయినా కూడా, I will పచ్చిమిర్చి upload అయినా with కూడా some more tips. సేమ్ Please ఘాటుగాను subscribe the ఉన్నప్పుడే channel. ఈక్వల్‌గా Please follow వస్తుంది. సో, Instagram. Thank కొంచెం you. పిండితో ట్రై చేసి